అనంతపురం జిల్లా చేలమత్తూరు మండలంలోని ఎగ్నిశెట్టిపల్లి శివార్లు వందలాది ఎకరాలు ప్రభుత్వం అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. దాన్నే ఎర్రకొండ అంటారు. ఈ ఎర్రకొండపై ప్రభుత్వం ప్రజా సంపద, ప్రకృతి సంపద అపారంగా విస్తరించి ఉంది. ఈ ప్రకృతిలో పచ్చిక బయళ్ళు భారీగా వృక్ష సంపదతో ప్రకృతి రమణీయత ఇందులో భాగంగా అలవాలంగా ఉంది. ఎర్రచందనం, సిరిగంధం వంటి విలువైన వృక్ష సంపదతో అలరారుతుంది. పచ్చిక బాయలతో దట్టమైన వృక్ష సంపదతో ప్రకృతి రమణీయతకు చిరునామాగా ఉన్న ఈ ప్రాంతం ఇప్పుడు అక్రమ మైనింగ్కు అడ్డాగా మారింది. ఎర్రచందనం, సిరిగంధం వంటి విలువైన వృక్ష సంపదతో అల్లరారిన అడవులపై అక్రమార్కుల కన్నుపడింది. అధికారమనే అండతో అక్రమార్కులు ఇక రెచ్చిపోయారు. అడవికి ఆనుకొని ఉన్న వందల ఎకరాల ప్రభుత్వ భూములకు సోత్రియం పేరుతో పట్టాలు తెచ్చుకొని అవే ఆధారంగా కొండలేకి హిటాచీలు దించారు. వేలాది చెట్లను నిర్దాక్షిణ్యంగా నేలకూల్చి రాత్రికి రాత్రే బయటకు తరలించారు. ఎవరికి అనుమానం రాకుండా అడవులనే మాయం చేశారు. అంతేకాదు అభివృద్ధి పేరుతో జీవ వైవిధ్యంపై చేసిన దాడి చేసి రమణీయమైన ప్రకృతిని నాశనం చేస్తున్నారు. అంతేకాదు ఇప్పుడు మరో అడుగు ముందుకేసి ఖనిజ రవాణా కోసం అడవుల మధ్య రహదారులు నిర్మిస్తున్నారు. గత 10 ఏళ్లుగా దామేకేతపల్లి, వైగొల్లపల్లి, ఎగ్నిశెట్టిపల్లి పరిసరాల్లో పొలాలు, కొండలు, గుట్టలు మైనింగ్ మాఫియా చేతుల్లో చితికిపోతున్నాయి. రాజకీయ నేతల ముసుగులో బయట ప్రాంతాల నుంచి వచ్చిన అక్రమార్కులు తమ ఇష్టానుసారంగా కొండల్ని కరిగిస్తూ సహజ వనరులను దోచుకుంటున్నారు. ఇప్పటికే ఒకవైపు కొండలు విధ్వంసానికి గురికాగా ఇప్పుడు మరోవైపు ఉన్న గుట్టలను కూడా నామరూపాలు లేకుండా చేయడానికి కొండలను తవ్వి విధ్వంసం చేసి మట్టిని, గ్రావెల్ను తరలించుకుపోవడానికి సిద్ధమవుతున్నారు అక్రమార్కులు. ఇది అక్రమ మైనింగ్ కాదు, ప్రకృతిపై కొనసాగుతున్న దండయాత్ర పంజా అని సామాజికవేత్తలు, పర్యావరణవేత్తలు చెప్పుకొస్తున్నారు. అధికారమే అండ. ఇక ఎర్రకొండపై అక్రమార్కుల దండు వాలిపోయింది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడవులపై పులి పంజాల దాడికి దిగారు. చేలమత్తూరు, ఎర్రకొండ ఒకప్పుడు పచ్చిక బయళ్ళు, కానీ ఇప్పుడు హిటాచీల మోత మోగుతుంది. దీంతో వృక్షాల మౌన విలాపం, వన్యప్రాణుల వేదన ఎవరికీ వినపడడం లేదు. అధికారం అడ్డం పెట్టుకొని పట్టాల పేరుతో ప్రభుత్వ భూముల కబ్జా, రాత్రికి రాత్రి అడవుల తొలగింపు, పేలుడు పదార్థాలతో కొండల్ని పిండి చేసి విధ్వంసం చేసే దుస్సాహానికి దిగారు. ఇవి అక్రమార్కులు కాదా? అయితే వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1972ను చెత్తబుట్టలో పడేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన గోదావరమన్ కేసు తీర్పును పట్టించుకోవడం లేదు. అడవిలా కనిపిస్తే అదే అడవిని అని సుప్రీం చెప్పిన ఎర్రకొండపై మాత్రం అధికార పార్టీకి చట్టాలే అడ్డు రావడం లేదు. ఫారెస్ట్ క్లియరెన్స్ ఎక్కడ? ఎన్విరాన్మెంటల్ అనుమతులు ఉన్నాయంటే సమాధానమే లేదు. ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ 2006 నిబంధనలు ఈ నేతలకు వర్తించవా? అధికారుల మౌనం ఎందుకు? చట్టాలు బలహీనమా లేక పాలకులే బలవంతులా? ప్రకృతి ధ్వంసానికి ఇదేనా ప్రజాప్రభుత్వం ఇచ్చే గ్యారంటీ? ఎర్రకొండపై అక్రమార్కుల ముఠా చేస్తున్న విధ్వంసం భవిష్యత్తుపై దాడిగా అభివర్ణిస్తున్నారు ప్రకృతి ప్రేమికులు, పర్యావరణవేత్తలు.